హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మన ప్రేక్షకులు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో సారిక గారు మెయిల్ చేశారు రాజు గారు వరంగల్ నుంచి. ఓకే. సోయా ఇంకా పెసరపప్పు కాంబినేషన్ లో ఈగురు చేసి చూపించమని అడిగారు. ఓకే, మంచి డిష్ అండి. మంచి డిషా, కానీ అంటే ఈ సోయాతో అనగానే జనరల్ గా కర్రీ టైప్స్ మసాలా టైప్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఇలా ఎగుర్లు కూడా చేసుకోవచ్చు. సో వెజిటబుల్ కాంబినేషన్ లో మనం రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. సో వాటి బదులుగా అప్పుడప్పుడు మనం ఇలా సోయాతో కూడా కాంబినేషన్ ఇలా పప్పులు కానీ ఏదైనా వాటిని యాడ్ చేసుకొని మనం ఇలా ఎగుర్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి సోయా పెసరపప్పు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా పెసరపప్పు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సోయా గ్రాన్యూల్స్ 1 కప్పు, నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం పెసరపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. సో వంట చేసుకునే ముందర ఈ సోయా గ్రాన్యూల్స్ కొద్దిసేపు వేడి నీళ్ళలో వేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి, కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఓకే ఓకే. సో మనం ఇక్కడ మీరు చిన్నవి తీసుకున్నారనమాట. అవునండి. ఓకే, సో దొరికితే మనం ఈ సైజ్ తీసుకోవచ్చు, ఎందుకంటే పెసరపప్పు కూడా మనకి చిన్నగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. కొద్దిగా నూనె వేసుకొని. ఓకే. సో ఇలాంటివి కొంచెం మనకి చపాతీలు పుల్కా లాంటి వాటిల్లోకి బాగుంటాయి కదా కాంబినేషన్స్. అవునండి. అలాగే మనకి అంటే పులుసులు లేదా రసం లాంటి దానికి మనకు సైడ్ డిష్ కూడా బాగుంటుంది. ఓకే ఓకే. ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే పోపు దినుసులు. ఓకే. అండ్ ఎప్పుడు ఈ పెసరపప్పు అనగానే కొంచెం వెజిటబుల్స్ కాంబినేషన్లోనే ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో ఇది కూడా ఒక కొత్త రకంగా ఉంది, ఇలా సోయాతో బాగుంటుంది. అండ్ వెజిటబుల్స్ కూడా ఈ మధ్య కొంచెం రేట్లు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి టైంలో కూడా కొంచెం అంటే టేస్ట్ వైజ్గా కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం రెగ్యులర్గా ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తే సోయా కూడా మనకి ఎలాగో మంచిదే కాబట్టి హెల్త్ వెరైటీకి వెరైటీ. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు. ఓకే. సో వెల్లుల్లి రెబ్బలు ఇలా పచ్చగా చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. కొద్దిగా కరివేపాకు అండి. సో వెల్లుల్లి మనం కొంచెం అలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటే ఆ స్మెల్ ఒకటి, దాని టేస్ట్ కూడా మనకి బాగా వేగి తినేటప్పుడు పంట కింద పడ్డా కూడా బాగుంటుంది. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బరెబ్బలా వేస్తే అలాగే తీసి పక్కన పెట్టేస్తుంటారు చాలా మంది. సో అంటే దాని తాలూకా టేస్ట్ అనేది కూడా డిష్లో యాడ్ కాదు. అవునవును. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్న పెసరపప్పు. ఓకే. ఆ వెల్లుల్లి వేగుతున్న వాసన ఎంత బాగా వస్తుందో కదా. అవునండి. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో ఈ పప్పు కాస్త మనకు వేగితే బాగుంటుంది కదా, ఎలాగో నానబెట్టిన పెసరపప్పు మనకి కొంచెం ఫాస్ట్ గానే వేగిపోతుంది. సరే, అయితే అది వేగిలోగా చిట్కా చూస్తాం రాజు గారు మేము. ఓకే అండి, ఇక్కడ పెసరపప్పు వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వంటింట్లోకి బొద్దింకలు చేరకుండా ఉండాలంటే వంటింటి అలమరాల కార్నర్స్లో టర్పెంటైన్ రాసినట్లయితే బొద్దింకలు చేరకుండా ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రాజు గారు, వేగిందా పప్పు? సరిపోతుందండి. అంటే ఇంకాస్త మనం ఇది సోయా వేసిన తర్వాత కూడా కొంచెం వేస్తాం కదా, సరిపోతుంది. అది బేసిక్గానే ఇది ఫాస్ట్గా అయిపోయే డిష్ కదా, ఎందుకంటే మనకి వెజిటబుల్స్ అయితే కొంచెం ఎక్కువ కుక్ అవ్వాలి. దీనికి జస్ట్ మనకి ఆ పోపు వేగి కొంచెం ఈ పప్పు వేగితే సోయా అనేది ఎలాగో ఫాస్ట్గానే మనకి కుక్ అయిపోతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే డిష్ అండి. యా. సో ఇక్కడ మనం ముందుగా నానబెట్టేసుకున్నాం కదండి సోయా గ్రాన్యూల్స్. ఓకే. ఇవి కూడా బాగున్నాయి చిన్న చిన్నగా, అంటే ఆ పప్పుకి ఇప్పుడు కలిపేసిన తర్వాత దీనికి దానికి మనకి పెద్ద తేడా కూడా తెలియదు, అంటే ఆ కలర్ అంతా మిక్స్ అయిపోతుంది కదా. MTR మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే. సో ఇలాంటి వాటికి కొంచెం మనం ఇలా ప్లెయిన్గా ఏదైనా ఒక మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా.
అవును, అంటే ఇక్కడ కొంచెం మనకు పెసరపప్పుకు ధనియాలు తర్వాత జీలకర్ర ఈ రెండు కూడా యాడ్ అవుతాయి. కాంబినేషన్స్ బాగుంటాయి. అవును, అందుకోసం ఇక్కడ కొంచెం జీలకర్ర పొడి ఓకే. సోయా కూడా ఉంది కదా, ఇది కూడా కొంచెం మనకి టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి కొంచెం దానికి పట్టాలంటే ఇవి ఉంటే బెటర్. యాక్చువల్గా కొంతమందికి ఆ పెద్ద సోయా కూడా నచ్చదు, ఆ మీల్ మేకర్ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. సో ఇలా ఇది మంచి ఆప్షన్. సోయా అంటే కొంచెం ఎక్కువ తినాలన్నా లేదా నచ్చని వాళ్ళకి కొంచెం పెట్టడం అయినా కూడా ఇది ఈజీ. అంతగా ఇది తెలియదు, అది కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా. అవునవును, బేసిక్గా నాకు కూడా పెద్ద సోయా అంటే అంత ఇష్టం ఉండదు. ఇది బాగుంది, బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న సైజులో కదా. మూత పెడతారా? ఒక్క నిమిషం కొంచెం మగ్గితే మనకు పౌడర్స్ వేసాం కదండి, సో అవన్నీ ఫ్లేవర్స్ పడితే బాగుంది. ఓకే, సో జస్ట్ ఆ సోయా కొంచెం ఆ టేస్ట్ అంతా వస్తే మనకి రెడీ కదా. ఓకే, చూద్దాం రాజు గారు. ఓకే అండి. ఓకే అండి. ఓకే, ఓకే, స్టవ్ ఆపేసేసి. సో దీన్ని కొంచెం మనం దగ్గరికి ముద్దకూరలో చేసుకున్నట్టు కొంచెం వాటర్ యాడ్ చేయొచ్చా, లేకపోతే టమాటో కానీ యాడ్ చేసుకోవచ్చు? టమాటో యాడ్ చేసుకోవచ్చు. టమాటో యాడ్ చేసుకుంటే కొంచెం ఆ తడికి కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కదా మనకి. ఇది యాక్చువల్గా కొంచెం స్నాక్ లా కూడా తినేయొచ్చేమో అలా. తీసేసుకోవచ్చు, అంటే ఎక్కువగా మనం స్పైసీగా చేసుకోలేదు కదండి. అవును, బాగుంటుంది. అంటే పెసరపప్పు కూడా మనం కొన్ని సలాడ్స్లలో వాడుతూ ఉంటాం కదా, సో ఇది సోయా కూడా బాగుంటుంది. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, కానీ చపాతీలు పుల్కా లాంటి వాటిలోకి మంచి కాంబినేషన్. ఓకే ఓకే, మరి సోయా పెసరపప్పు ఇగురు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. సోయా పెసరపప్పు ఇగురు తయారు చేసే విధానం: ముందుగా సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, మెదిపిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా పెసరపప్పు ఇగురు రెడీ.